మాస కృష్ణపక్ష పాడ్యమి తిథి నుండి భాద్రపద మాస అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ 15 రోజుల సమయం ఏదైతే ఉన్నదో ఈ 15 రోజుల సమయాన్ని పితృపక్షాల రోజులుగా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా చెప్పడం జరిగింది. చాలామంది మేము ఈ దేవతల్ని పూజిస్తున్నాం, ఈ దేవత ఆరాధన చేస్తున్నాం, ఈ వ్రతాన్ని ఆచరించాం, ఈ వ్రతం వల్ల ఈ ఫలితాన్ని పొందాం, ఈ దేవతల్ని పూజించి ఈ ఫలితాన్ని పొందామని ఏ రకంగా అనుకుంటారో, మన సనాతన ధర్మంలో దేవతల్ని పూజించడం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు చేసేటువంటి కర్మల వలన, పితృదేవతలకి వదిలేటువంటి తర్పణాలు, పితృదేవతలకి చేసేటువంటి పిండ ప్రదానాలు, పితృదేవతలకు చేసేటువంటి ఆబ్దికాలు, పితృదేవతల పేరుతో చేసేటువంటి దాన ధర్మాలు, పితృదేవతలతో చేసేటువంటి శ్రాద్ధ కర్మలు, బ్రాహ్మణ భోజనాలు వంటివి ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో దానికంటే విశేషమైనటువంటి ఫలితం వీటి వల్ల లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.